దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము నీతిమంతుల తల మీదకి వచ్చు ఆశీర్వాదములు అపరిమితమండి. నీతిమంతులను యెహోవా ప్రేమించును. కీర్తన గ్రంథం 146 అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథం 15 అధ్యాయం 9వ వచనం ప్రకారము నీతిమంతులను యెహోవాయే రక్షణాధారము, బాధలో ఆయన సహాయకుడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 39, 40 వచనములు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును, భూమిపై ప్రతిఫలము ఇచ్చును. నీతిమంతుల గురించి, నీతిమంతుల యొక్క ఆశీర్వాదం గురించి, వారి యొక్క వృద్ధి గురించి సామెతల గ్రంథంలో అనేక చోట్ల మనము చూస్తూ ఉంటామండి. నీతిమంతుల మీద ప్రభు కన్నులు, ఆయన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉండును. అందువలన అతడు కదిలింపబడడు. అతడు ఆకలిగొనడు, తృప్తిగా భోజనం చేయుచూ ఉంటాడు. వారికి యెహోవాయే సంరక్షకుడుగా ఉంటాడు. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 17వ వచనం ప్రకారం అతనికి కలిగినది కొంచెమైనా అది శ్రేష్టమైనదిగా పరిగణింపబడుతుందంటండి. వారు ఎన్నటికీ విడవబడరట. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 16వ వచనం ప్రకారం అతని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందంటండి. సామెతల గ్రంథం 15 అధ్యాయం 6వ వచనం ప్రకారము అని మనకి సామెతల గ్రంథంలో అనేకమైన నీతిమంతుల గురించి మనకి తెలియజేస్తున్నందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఇవన్నీ కాకుండా నీతిమంతులు ఎన్నడూను మరవబడరని వాగ్దానం కూడా దేవుడు మనకిస్తున్నాడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. కీర్తన గ్రంథం 112 అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇట్టి ఆశీర్వాదం పొందిన వారు నీతిమంతులుగా పేర్కొనబడ్డారు. పరిశుద్ధ వేదవాక్యములు అనేకులుగా నీతిమంతులు పేర్కొనబడ్డారు. నోవాహు నీతిపరుడు, నిందారహితుడనే ఉండి తన కుటుంబములో జలప్రళయము నుండి తప్పించబడ్డాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో అండి. అబ్రాహాము దేవుని నమ్మి నీతిమంతుడే విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. యోసేపు నీతిమంతుడే ఉండి దుష్కార్యము చేయక పాపము నుండి తొలగిపోయాడు. ఆదికాండము 39వ అధ్యాయము. ఆమె నాకంటే నీతిమంతురాలని యూదా తన కోడలైన తామారును గూర్చి స్వయంగా యూదానే సాక్ష్యం ఇచ్చాడండి. ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనం ప్రకారం లోతు నీతిమంతుడైనందున అగ్ని గంధకాల మరణం నుండి తప్పించబడ్డాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో. యోబు భక్తుడు తన యథార్థతతో నీతిమంతుడి సమస్తము దేవునికి అప్పగించుకున్నాడు.